ఈ 5 జంతువులను ఇంట్లో పెడితే అదృష్టం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. సంతోషంగా ఉండటానికి, అదృష్టాన్ని తీసుకురావటానికి వాస్తు బాగా పనిచేస్తుంది. వాస్తు ప్రకారం అనుసరించటం వలన మంచి జరుగుతుంది. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఈ జంతువులు కూడా అదృష్టాన్ని తీసుకువస్తాయి. అదృష్టాన్ని తీసుకువచ్చే జంతువుల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. వీటిని మన చుట్టూ ఉంచితే అదృష్టం కలుగుతుంది. సంతోషంగా జీవించవచ్చు. ఎంతో మార్పు వస్తుంది. అదృష్టాన్ని తీసుకువచ్చే జంతువులు 1 ఏనుగు. ఏనుగు బొమ్మ లేదంటే ఏనుగు ఫోటో అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఏనుగుని ఇంట్లో పెట్టుకోవడం వలన అదృష్టం కలుగుతుంది. అనుకున్నవి జరుగుతాయి. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు ఏనుగు విగ్రహం లేదా ఏనుగు ఫోటోని ఇంట్లో పెట్టుకోవటం మంచిది. 2 కప్ప. ఫెంగ్ షుయ్ ప్రకారం కప్ప ధనాన్ని తీసుకువస్తుంది. కప్ప ఫోటో లేదా కప్ప బొమ్మను ఇంట్లో ఉంచితే కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ధనాన్ని ఆకర్షించటానికి కప్ప అద్భుతంగా పనిచేస్తుంది. కప్పని ఇంట్లో పెట్టడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. 3 గోల్డ్ ఫిష్. చాలామంది ఇంట్లో చేపల్ని పెంచుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో అక్వేరియం పెడుతూ ఉంటారు. అయితే గోల్డ్ ఫిష్ని మీ ఇంట్లో పెంచినట్లయితే సానుకూల శక్తి కలుగుతుంది. ధనాన్ని కూడా పొందవచ్చు. ఇంట్లో ఏక్వేరియం లేదా చిన్న తొట్టిలో చేపలను పెట్టినప్పుడు గోల్డ్ ఫిష్ని కూడా పెంచడం మంచిది. 4 గుర్రం. గుర్రం వేగం, సామర్థ్యం, సక్సెస్కి చిహ్నం. గుర్రం పెయింటింగు లేదా గుర్రం బొమ్మని ఇంట్లో ఉంచడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. కెరియర్లో కూడా ఎదుగుదల ఉంటుంది. మంచి ఫలితాన్ని పొందాలంటే ఇది కూడా ఇంట్లో ఉండేటట్లు చూసుకోండి. 5 తాబేలు. తాబేలు స్టెబిలిటీకి సంకేతం. తాబేలు విగ్రహం లేదా తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచడం వలన మంచి జరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. మంచి మార్పుని తీసుకువస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.